అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువులో టీడీపీ నాయకుల అక్రమ దందా బట్టబయలైంది. అక్కడ చెరువు నుంచి టీడీపీ నాయకులు టిప్పర్లలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఈ దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి బట్టబయలు చేశారు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చెరువు మట్టిని అక్రమంగా తరలించారని, తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆవేదన చెందారు. అయితే ఇప్పుడు టీడీపీ నాయకులు రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ రోజు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు గ్రావెల్ మాఫియాను అడ్డుకొని చర్యలు తీసుకోకుంటే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు రమేష్ నాయుడు. రాయల చెరువులో ఈరోజు ఎంపీపీ మాజీ ఎంపీపీ రంగయ్య, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కలిసి ముగ్గురు నలుగురు కలిసి 40 టిప్పర్లతో దాదాపు ఒక 500 టిప్పర్లు 500 లోడ్లు పోతున్నాయి పర్ డే అండ్ నైట్ తోలుతున్నారు. 20 లక్షలు పైగానే వీళ్ళు గణిస్తున్నారు. ఈరోజు నేను డిఈ గారికి చెప్పాను, జేఈ గారికి చెప్పాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు, అదేవిధంగా ఎంఆర్ఓకి చెప్పినాను, ఎండిఓ గారికి చెప్పినాను, పట్టించుకోవడం లేదు. సిఏ గారికి చెప్పాను, పట్టించుకోవడం లేదు. వీళ్ళు అన్నీ మా మీద దొంగ కేసులకు ఇంత ఉత్సాహం ఉన్నప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉండేదాన్ని ఈరోజు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా తోలుతున్నారు. తోలే దాని గురించి ఎవరే కానీ పట్టించుకోకపోగా మా మీద అక్రమ కేసులు పెట్టడము, మా మీద భయభ్రాంతులకు గురి చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి.